తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎలాగో హ్యాట్రిక్ విజయం సాధిస్తామన్న ధీమాతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ బాస్ కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2 సార్లు తెలంగాణని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన గులాబీ పార్టీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ లో ఇన్ఛార్జ్ కూడా దొరకడం లేదట. అసలు అక్కడ ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు అధికారం పోగానే వివిధ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు కూడా కరువవుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ దొరకక గులాబీ పార్టీ సతమతమవుతుంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సానంపూడి సైదిరెడ్డి గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో బీజేపీ బాట పట్టి తన దారి తాను చూసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సైదిరెడ్డి పార్టీ నుంచి వెళ్లి ఏడాదిన్నర అవుతూ ఉన్న కారు పార్టీ అక్కడ ఇన్ఛార్జిని నియమించుకోలేకపోతుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 46,000 పైచిలకు మెజార్టీ వస్తే ఎంపీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ కి 1,00,000 మెజార్టీ వరకు వచ్చింది. దానికి కారణం అక్కడ బీఆర్ఎస్ ఓటు అడిగిన వారి కరువయ్యారంట. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్న గులాబీ పార్టీకి ఇంతకాలంగా కనీసం ఇన్ఛార్జి కూడా దొరకడం లేదంట. పదేళ్లు జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి హుజూర్ నగర్ లో పార్టీ ఇన్ఛార్జి నియమించడం తలకు మించిన భారంగా తయారైందట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి పట్టున్న హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ కి అంతో ఇంతో క్యాడర్ ఉన్నా వారిని పట్టించుకునే వారి కరువయ్యారిప్పుడు. అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉంటే అక్కడ పార్టీని నడిపించే దిక్కే లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే పలు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలకు తోడు ఇప్పటి నుంచే టికెట్ కోసం పోటీ పడుతున్న నాయకులు కనిపిస్తున్నారు. హుజూర్ నగర్ లో మాత్రం దిక్కుమొక్కు లేని పరిస్థితి. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది పవర్ఫుల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడంతో బీఆర్ఎస్ ఉనికి లేకుండా పోతుంది. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు చెందిన మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, ఒంటెద్దు నర్సిరెడ్డి లాంటి వారిని ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్న స్థానికంగా గట్టి నాయకుడు మాత్రం ప్రతిపక్షానికి కరువయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నాటికైనా అక్కడ ఇన్ఛార్జి నియమించకపోతే ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇవ్వాలని చూస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర నేతలకి ఆయన నియోజకవర్గంలో మాత్రం ఇన్ఛార్జి కూడా దొరకకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇన్ఛార్జి దొరకని బీఆర్ఎస్ ఇక హుజూర్ నగర్ లో గెలవడం అసాధ్యమే అన్న టాక్ వినిపిస్తుంది. హుజూర్ నగర్ లో మొదటి నుంచి గులాబీ పార్టీకి బలమైన నాయకులు లేరు. 2014లో ఇన్ఛార్జి ఎవరు లేకనే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చారు. శంకరమ్మది భువనగిరి నియోజకవర్గమైనా అప్పుడు బీఆర్ఎస్ కి అభ్యర్థి దొరక్క శంకరమ్మని ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి సన్నిహితుడు ఎన్ఆర్ఐ సైదిరెడ్డిని తీసుకొచ్చారు. సైదిరెడ్డి 2019లో ఓడిపోయినప్పటికీ అప్పట్లో ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ కి బైపోల్స్ అనివార్యమయ్యాయి. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిపై సైదిరెడ్డి విజయం సాధించారు. హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ విజయం సాధించింది ఆ ఒక్కసారి. 2023లో సైదిరెడ్డి ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరడంతో హుజూర్ నగర్ లో కారు రోడ్డుపై పడింది. నడపడానికి డ్రైవర్ లేని పరిస్థితి ఏర్పడింది. పర్మనెంట్ డ్రైవర్ లేక అప్పుడప్పుడు టెంపరరీ డ్రైవర్లను నియమిస్తూ కారును నడిపించాలని చూస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. బీఆర్ఎస్ రజతోత్సవాల సమయంలో అయితే హుజూర్ నగర్ లో ఆ పార్టీ జెండా కట్టేవారే కరువయ్యారు. ఇప్పటికైనా గులాబీ పార్టీ పెద్దలు హుజూర్ నగర్ లో ఇన్ఛార్జి నియమించకపోతే దాని ప్రభావం నల్గొండ జిల్లా మొత్తం పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.